ఇప్పుడు ఏపీ ఇటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు సీఎంలు అటు జగన్ కానీ ఇటు కేసీఆర్ కానీ ఇద్దరు హాజరవ్వలేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఈయనకి కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఉంది, అక్కడ ఏపీలో జగన్కు ప్రతిపక్ష హోదా లేదు. అయినా సరే ఇక్కడ కేసీఆర్ హాజరవడం లేదు, అక్కడ జగన్ హాజరవ్వలేదు. దీనిపై మీరేమంటారు? కేసీఆర్ గారిది కొంత ప్రత్యేక పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ గారిదనే కదా, ఇరువురు నాయకులు కూడా ఎవరిది వాళ్ళకి ప్రత్యేక పరిస్థితులే. కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆ రోజు తనతోటి రాజకీయంగా విభేదించిన కారణంగా రేవంత్ రెడ్డి గారిని కొన్ని అక్రమ కేసులు అనొచ్చు, కొన్ని ట్రాప్ చేసే కేసులు అనొచ్చు. వాస్తవంగా ఆయన్ని జైలు పాలు చేశారు. జైలు పాలు చేయడమే కాదు, ఒక రకమైన ప్రచ్ఛన్న యుద్ధమే రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య కూడా నడిచిందనేది వాస్తవం. అయితే కేసీఆర్ గారు ఊహించని పరిస్థితులు, పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. మొట్టమొదటిది ఎన్నికల్లో ఓడిపోవడం అనేది కేసీఆర్ గారికి ఈ రోజుకి జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తోడు మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఎదురైన ఫలితాలు, వీటికి తోడు తన కుమార్తె మీద ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్న నేరారోపణల మీద కేసు నమోదయ్యి అరెస్ట్ అయ్యి ఉంటాం. పైగా తన పాలనాహయంలో జరిగిన కొన్ని తప్పుల మీద వెలుగు చూస్తున్న విచారణలు, జస్టిస్ నరసింహారెడ్డి గారి విద్యుత్ కమిషను విచారణ, వీటన్నిటి నేపథ్యంలో కేసీఆర్ గారు స్వతహాగా ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారిని చూడటానికి, రేవంత్ రెడ్డి గారితో అసెంబ్లీలో వాద సంవాదంలో పాల్గొనడానికి కూడా ఇష్టపడట్లేదు అనేది వాస్తవం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిది ఆయనది కూడా ఇదే పరిస్థితి. వాస్తవంగా ఏంటంటే 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతాను అని చెప్పని, వైనాట్ 175 అని చెప్పని, వైనాట్ కుప్పం అని చెప్పని, ఒక రకంగా దాన్ని విరవీగుడు అని అనాలి మనం. అంటే రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని మరీ తక్కువగా అంచనా వేసి తన అధికారమే శాశ్వతంగా కొనసాగుతుంది అని చెప్పిన ఒక అతివిశ్వాసంతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి వెలువడిన తీర్పు ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు, విజయశాంతి గారు ఇద్దరే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయినా సరే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి పార్లమెంట్లో ఎంత సమర్థంగా వాళ్ళ వాణిని వినిపించగలిగారు. కాబట్టి సంఖ్యాబలం అనేది అప్రస్తుతం. ఇక్కడ ఒక అంశం కూడా గుర్తు చేసుకుంటే మనం, గత టెన్యూర్లో తెలుగుదేశం పార్టీకి 23 శాసనసభ్యులు ఉన్నారు. ఆ 23లో నుంచి 4 వైసీపీ వైపు ఫిరాయింపు చేసుకున్నారు. అంటే 19 మంది శాసనసభ్యులు మిగిలిన పక్షం తెలుగుదేశం. అటువంటి స్థితిలో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు సభకు వచ్చేటప్పటికి మిగిలిన 18 మంది శాసనసభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు 156 మంది సభ్యులు ఉన్న అధికార పక్షాన్ని 2.5 గంటల పాటు సభలో సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది, ఒకే ఒక సభ్యుడు. కాబట్టి ఇక్కడ తన అంటే ప్రాతినిధ్యాన్ని నిరూపించుకోవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సంఖ్యాబలం అనేది ప్రాతిపదిక కాదు. పైగా ఒక అర్థం పర్థమైన వాదంతో ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఉంటే అధికార పక్ష నాయకుడు, సభానాయకుడికి ఎంతటి సమయం కేటాయిస్తారు అంతటి సమయం కేటాయించాలి అని చెప్పని ఇప్పుడు ఒక రూల్ చెప్తున్నారు. మరి తాను పాలకుడిగా ఉన్న రోజున ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అంతటి స్థాయి సమయాన్ని కేటాయించారా? ఆ రోజు కనీసం ప్రతిపక్ష నాయకుడు గొంతు వినటానికి కూడా స్పీకర్ని అడ్డం పెట్టుకొని మీరు ఇష్టపడని మీరు, స్పీకర్ ద్వారా ప్రతిపక్ష నాయకుడు గొంతు నొక్కేసిన మీరు, ఇవాళ మీకు మాత్రం లేని హక్కు కల్పించమని చెప్పని దాని సాకుగా సమావేశాలకి హాజరు కాకుండా ఉంటున్నారు. వీటి ద్వారా అర్థమవుతున్నది ఏంటి అంటే, కేసీఆర్ గారు ఓటమికి ప్రధానంగా దారితీసింది కేసీఆర్ గారు ప్రజారంజకంగా పరిపాలన చేయలేదని చెప్పని ఆయన ప్రజలు ఓడించలా. ఆ పార్టీ, ఆ నాయకులు, ముఖ్యంగా పార్టీ అధినాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారి వ్యవహార శైలి, వాళ్ళు ప్రదర్శించిన అతిశయం ప్రజల్లో ఆలోచింపజేసేదిగా మారింది. అదే సందర్భంలో ప్రశ్నార్థకంగా కూడా మారింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజలు వీళ్ళ ఆధిపత్యానికి ఒకసారి గండి కొట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇదే ప్రాసెస్లో దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు చాలా అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా వెలుగులోకి రావటం కూడా ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఇటువంటి సందర్భంలో తన వ్యవహార శైలి మార్చుకోకుండా ఇప్పటికీ తాను ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే సభకు హాజరవుతాను, ముఖ్యమంత్రి హోదాలో మరొకరుంటే తాను సభకు హాజరుగాను, ఆ స్థానంలో వేరే వారిని చూడను అని చెప్పని కేసీఆర్ గారు ఈ వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అది ప్రజల్లో వాళ్ళని వాళ్ళు పలచం చేసుకుంటున్నారు. కాబట్టే
మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఓవరాల్గా 17 స్థానాలకు పోటీ చేస్తే కేవలం కొద్ది స్థానాల్లోనే డిపాజిట్ దక్కించుకున్న పరిస్థితి. 36% ఉన్న ఓట్ బ్యాంకు 16% పరిమితం కావటం, ఇది తన మూలాన్ని తను చెడగొట్టుకుంటా ఉన్నారు. ఒక్క స్థానం కూడా దక్కించుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా ఏ సమాజం అయితే కేసీఆర్ గారిని తెలుగుదేశం పార్టీతో విభేదించి తాను టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి బయటకు వచ్చిన రోజు ఆదరించారో, హక్కును చేర్చుకున్నారో, ఇవాళ అదే తెలంగాణ సమాజం నుంచి ఆయన దూరం జరుగుతూ ఉన్నారు. దూరం జరగటమే కాదు, ఖచ్చితంగా ప్రజల్లో తన ప్రాబల్యాన్ని కోల్పోతున్న సందర్భంగానే తను ఖాళీ చేస్తున్న స్పేస్లోకి బీజేపీ పార్టీ క్రమంగా ఎమర్జ్ అవుతూ ఉంది. కాబట్టి వాళ్ళ రాజకీయాల్లో శూన్యత అనేది కొనసాగించిన పక్షంలో అది శూన్యమే మిగులుతుంది చివరికి. ఇది అటు కేసీఆర్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళే ఇవాళ ప్రజల్లో తమను తాము పాలన చేసుకుంటూ ఉన్నారు. తమ శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు నెలకొల్పుతూ ఉన్నారు. ఖచ్చితంగా నాయకుడిగా ముందుండి పార్టీ శ్రేణులకి నాయకత్వాన్ని అందించాల్సిన, కష్టకాలంలో వాళ్ళలో ధైర్యం నింపాల్సిన నాయకులు ఇవాళ వీళ్ళు ఈ విధమైన పలాయనవాదాన్ని ఎంచుకోవడం వల్ల 100% వాళ్ళ శ్రేణులు కూడా డిమోరలైజ్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.